ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్ని అనాలిసిస్ చేయడానికి మీరు ఏవైనా కన్సిడర్ చేసుకోండి. యూఎస్ తాలూకా ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేసుకోండి. సో దాన్ని బట్టి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తుందా లేదా అని కన్సిడర్ చేసుకోండి. ఇండియా తాలూకా ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేసుకోండి. యూఎస్ ఇండియా తాలూకా టారిఫ్స్ కన్సిడర్ చేసుకోండి. ఏదైనా కన్సిడర్ చేసుకోండి. బట్ ఆగస్ట్ 15న జరగబోయే విషయం మొత్తం అన్నిటిని పక్కకు తోసేస్తుందండి. ఇప్పుడు మార్కెట్కి, ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ మార్కెట్కి ఉన్న ఒకే ఒక్క మెయిన్ ఈవెంట్ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ రష్యా ప్రెసిడెంట్ పుటిన్ తాలూకా మీటింగ్. సో వాటి గురించి ఏమనుకుంటున్నారు ఏంటి అనేది మాట్లాడుకుందాం. అలాగే అది అయిపోయిన తర్వాత, మెయిన్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇండియా యూఎస్ తాలూకా ఇన్ఫ్లేషన్ డేటాస్ అని, టారిఫ్ సిచ్యువేషన్స్ అని, సుజ్లాన్, ఆర్వీఎన్ఎల్, ఇలా కొన్ని స్టాక్స్ వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. ఇవాళ మార్నింగ్ రీగాల్ రిసోర్సెస్ మీద ఒక ఐపీఓ అనాలిసిస్ వీడియో పెట్టడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. అండ్ అలాగే మాకు మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే, మన ఛానల్ ఇలాగే కంటిన్యూ అవుతూ వీడియోస్ పెట్టాలి అనుకుంటే, అండ్ ఒకవేళ మీరు వేరేగా ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే, మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న రిఫరల్ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకొని అది యూస్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఐపీఓస్ కూడా, ఇన్ని ఐపీఓస్ అప్లై చేస్తున్నప్పుడు ఏంటంటే మల్టిపుల్ అకౌంట్స్ నుంచి అప్లై చేసుకుంటూ ఉండడం మంచిది. ఓకే కదా, మీ పేరు మీద, మీ వైఫ్ పేరు మీద, మీ మదర్ ఫాదర్ పేరు మీద, ఇలాగా. సో అందుకనే మీకు ఎలాగో వేరే అకౌంట్స్ ఉండాలి కాబట్టి మా రిఫరల్ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్. వీడియోకి వెళ్ళే ముందు ఒకసారి మా డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ కాదు. మేము ఏది ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వి ఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కరండి. రైట్, ఇదే మెయిన్ న్యూస్ అని చెప్పాం కదా. ఆగస్ట్ 15, 2025 అలాస్కాలో యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ కలవనున్నారు. 1988 తర్వాత యూఎస్లో జరుగుతున్న ఫస్ట్ యూఎస్ రష్యా సమ్మిట్ ఇది. దీని తాలూకా మెయిన్ టాపిక్ ఆఫ్ కోర్స్ యుక్రెయిన్ వార్ని ఎండ్ చేయడం. సో వీళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ అయితే అవుతుందండి. ట్రంప్ కంపల్సరీగా అంటారు యుక్రెయిన్తో వార్ ఆపేయి అని చెప్పి. బట్ దానికి అంటే నాకు ఏంటేంటి మీరు ఇస్తే నేను వార్ ఆపేస్తాను అనేది ఏదో ప్రపోజల్స్ పెడతారు కదా. సో అక్రాస్ ద టేబుల్ అది సాల్వ్ అవ్వే ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ అట్లీస్ట్ ఏంటంటే ఇప్పుడు పుతిన్ ట్రంప్ని కలడానికి ఒప్పుకున్నారనమాట. అదే ఒక రకంగా పాజిటివ్ న్యూస్ అని చెప్పి కొంతమంది అంటున్నారు. బట్ ఎనీవేస్, అదే అనలిస్టులు ఏమంటున్నారు అనేది చూస్తే, ఫస్ట్ మార్కెట్స్ పరంగా చూస్తే రష్యన్ మార్కెట్స్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నట్టే. ఈ మీటింగ్ వల్ల తమ మీద ఉన్న శాంక్షన్స్ తగ్గుతాయి, మొత్తం తీసేస్తారని కాదు, తగ్గుతాయి అని చెప్పి రష్యన్ స్టాక్ మార్కెట్స్ ఎంఓఎక్స్ ఇండెక్స్ ఉంటుంది కదా, అది 3 month హైకి వెళ్ళిందండి. అండ్ అలాగే ఆయిల్ మార్కెట్స్ అయితే ప్రస్తుతానికి వెయిట్ అండ్ వాచ్ మోడ్లోనే ఉన్నాయి. సో ఈ మీటింగ్లో పీస్ డీల్ కుదిరితే ఆయిల్ సప్లై పెరగవచ్చు, ఒకవేళ డీల్ ఫెయిల్ అయితే టెన్షన్స్ పెరగవచ్చు. సో అందుకనే ఆయిల్ ప్రైసెస్ ఇప్పుడు చాలా స్టేబుల్గా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నాయి. అండ్ గ్లోబల్ మార్కెట్స్ అయితే నర్వస్గా ఉన్నాయి. ప్రపంచం అంతా ఇన్వెస్టర్స్ రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నారు. సో డిఫెన్సివ్గానే ఉన్నారండి. అందుకనే మన మార్కెట్స్ చూసుకున్నా సరే కొంచెం చూడండి అలాగా స్లగ్గిష్గా ఉన్నది కదా వాళ్ళ మార్కెట్స్. రైట్, ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అంటే కొంతవరకు ఆప్టమిస్టిక్గా ఉన్నారు. బట్ యుక్రెయిన్ ఈజ్ వరీడ్. ఈ మీటింగ్లో తమ ప్రెసిడెంట్ లేకపోవడం వల్ల, అంటే యూఎస్కి రష్యాకి మధ్య జరుగుతున్న డిస్కషన్ అసలు మెయిన్గా యుక్రెయిన్ కోసమే జరుగుతుంది కదా. బట్ ఆ డిస్కషన్లో తమల్ని సైడ్ లైన్ చేసి తమ ల్యాండ్ని రష్యాకి ఇచ్చేసే డీల్ కుదుర్చుకుంటారేమో అని చెప్పి యుక్రెయిన్ భయపడుతుంది. సో నేను అంటుంది ఏంటంటే ఇక్కడ డీల్ ఏవైనా కుదిరినా రేపొద్దున యుక్రెయిన్ కొంచెం దాడి చేయొచ్చు కదా, రష్యా మీద దాడి చేయొచ్చు కదా. సో అక్కడ కొంచెం వరీగా ఉన్నారు. 2, యూరోప్ ఈజ్ కాషియస్. యూరోపియన్ కంట్రీస్ కొంతమంది ఏమంటున్నారంటే పుతిన్ మాటలు నమ్మకండి, అది రిస్కీ అని వార్న్ చేస్తున్నారు. ఇప్పుడు రేపొద్దున మీరు మీటింగ్లో పుతిన్ నేను ఇది చేస్తాను అది చేస్తాను అంటారు, బట్ వాడిని నమ్మకూడదు అని చెప్పి అంటున్నారండి. అండ్ అలాగే ఇందులో ఏంటంటే హ్యూమానిటేరియన్ క్రైసిస్ ఒకటి ఉన్నది. యూఎస్ కాంగ్రెస్ ఏం చెప్పిందంటే ఈ వార్లో సమ్ 19,500 మంది యుక్రెయిన్ పిల్లల్ని కిడ్నాప్ చేశారు అని చెప్పి ఏదో న్యూస్ చూశానండి నేను. అది ఎంతవరకు అది నేను ముందు ఫాలో అవ్వలేదు, సో నేను కన్ఫర్మ్గా చెప్పలేను. బట్ ఆ పిల్లల్ని మళ్ళీ తిరిగిస్తేనే డీల్ అనేది కుదుర్చుకుంటాము అని చెప్పి ప్రెషర్ కూడా తీసుకురావచ్చు అని చెప్పి అంటున్నారు అనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పర్ట్స్ అనుకుంటున్నట్టు ఈ మీటింగ్లో పెద్ద పీస్ డీల్ ఏమి రాకపోవచ్చు, కన్ఫర్మ్డ్గా ఇది న్యూస్ అని చెప్పి ఏమి రాకపోవచ్చు. కానీ పుతిన్ యూఎస్ సాయిల్లో ట్రంప్తో మీట్ అవ్వడమే ఒక పెద్ద డిప్లొమాటిక్ విన్ అనమాట. అండ్ ట్రంప్ కూడా ఏంటంటే నేను పీస్ తెచ్చాను, ఇది చేశాను, అది చేశాను అని చెప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి గుడ్లో మెల్ల ఏదో కొంత గుడ్ న్యూస్ అనేది రావచ్చు అనే మార్కెట్ అనుకుంటుందండి. సో నేను మీకు చెప్తుంది ఏంటంటే ఇఫ్ సపోజ్ రేపు ఏమైనా ఫ్రెష్గా పొజిషన్స్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నట్టయితే 1-2 సార్లు ఆలోచించుకోండి. లక్కీగా మీరు అనుకున్న వైపు మార్కెట్ వెళ్ళిపోతే పర్వాలేదు, ఎందుకంటే రేపు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ మండేనే ఓపెన్ అవుతుంది. ఈ లోపల ఫ్రైడే వీళ్ళు ఇద్దరి మధ్యన మీటింగ్ అవుతుంది. దాని తర్వాత శనివారం ఆదివారం ఉన్నది కదా వీళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి, అంటే ట్విట్టర్లోనో లేక మీడియాలోనో మాటలు విసురుకోవడానికి అవన్నీ ఉన్నాయి కదా. సో మండే మార్నింగ్కి సిచ్యువేషన్ ఏంటనేది అర్థమైపోతుంది. అది మీకు ఫేవర్గా ఉందా లేదా అనేది మీ లక్ బట్టి ఆధారపడి ఉంటుందండి. బట్ ఈ లోపల అంటే మీరు ఏదో ఆలోచించుకొని స్పెక్యులేషన్ బాగానే చేశాను అనుకుంటే ఓకే. బట్ ఒకవేళ మీకు ఏమీ ఐడియా లేదు అండ్ ఈవెంట్ మీద ఐడియా లేదు అన్నప్పుడు మాత్రం సోమవారం వరకు ఆగడమే మంచిది. రైట్, సో మేజర్ న్యూస్ అయిపోయింది కాబట్టి ఒకసారి మిగతావి కూడా ఒకవేళ ఈ ఇష్యూ క్లియర్ అయితే దాని తర్వాత మార్కెట్ ఏంటి పట్టించుకుంటుందో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. యూఎస్ ఇన్ఫ్లేషన్ కోసం మాట్లాడుకుంటే నిన్న యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చి అండ్ నెంబర్స్ ఆర్ కన్ఫ్యూజింగ్ అనే చెప్పాలి, ఎందుకంటే ఒకటి మంచి న్యూస్, ఒకటి బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటనేది చూద్దాం. మెయిన్ ఇన్ఫ్లేషన్ నెంబర్ ఏదైతే ఉన్నదో, హెడ్లైన్ సిపిఐ ఏదైతే ఉన్నదో, ఇది 2.7% వచ్చింది.
మార్కెట్ అంతా 2.8% ఉంటుంది అనుకున్నారు, బట్ 2.7% వచ్చింది. సో నో బ్యాడ్ సర్ప్రైజ్. ఇంకా చెప్పాలి అంటే గ్యాస్లిన్ అని ఎనర్జీ ప్రైసెస్ తగ్గడం వల్ల ఈ మెయిన్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉన్నదో ఇది తగ్గింది. అయితే బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే కోర్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉన్నదో ఇది పెరుగుతుంది. కోర్ ఇన్ఫ్లేషన్ చూడండి 3% అనుకున్నారు, బట్ 3.1%కి వెళ్ళింది. ఈ కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఫుడ్ అని, ఎనర్జీ అని ఇలాంటి వాలటైల్ ఐటమ్స్ని తీసేసాక వచ్చే నెంబర్ అనమాట. ఇది పెరిగింది. నౌ ఇది ఎందుకు పెరిగింది? నార్మల్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ తగ్గింది, బట్ కోర్ ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరిగింది అనే దానికి ఏంటంటే సర్వీసెస్ అని, కొన్ని టారిఫ్ సెన్సిటివ్ గూడ్స్ అని వీటి ప్రైసెస్ పెరగడం స్టార్ట్ అయ్యాయి అనమాట. హౌస్ హోల్డ్ ఫర్నిచర్ అని, ఫుట్వేర్ అని, కార్స్ అని వీటి తాలూకా ప్రైసెస్ పెరిగాయి అంటున్నారు. అంటే టారిఫ్ తాలూకా ఎఫెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పి కొంతవరకు బ్యాడ్ న్యూస్ అండి. అర్థమైందా? పెట్రోల్ అని, డీజిల్ అని ప్రైసెస్ అవి తగ్గడం వల్ల హెడ్లైన్ నెంబర్ కంట్రోల్లో ఉన్నా సరే లోపల వేరే ఐటమ్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. సో దానికి టారిఫ్కి సంబంధం ఉన్నది అని చెప్పి ఫెడ్ ఏవైనా చూడొచ్చు అనే ఒక బ్యాడ్ సెంటిమెంట్ మార్కెట్లో నడుస్తుంది. అంటే ఒక సైడ్ గుడ్ సెంటిమెంట్, ఒక సైడ్ బ్యాడ్ సెంటిమెంట్. సో దీనివల్ల స్మార్ట్ ఇన్వెస్టర్స్ అందరూ కొంచెం మిక్స్డ్గా ఉన్నారండి. ఒకటేంటంటే ఇప్పుడు ఫెడ్ ఏం చేయాలి? గ్రోత్ని, ఇన్ఫ్లేషన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. గ్రోత్ తాలూకా ప్రాబ్లం ఏమైనా ఉందా? ఉన్నది. యూఎస్లో జాబ్స్ గ్రోత్ చాలా వీక్గా వస్తుంది, అవును కదా. సో ఎకానమీ స్లో అవుతుందని క్లియర్గా కనిపిస్తుంది. సో ఎకానమీని సపోర్ట్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయాలి. ఇంకొక పక్క ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం. ఈ రోజు వచ్చిన డేటాతో ఏంటి? కోర్ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నది. టారిఫ్ తాలూకా సిచ్యువేషన్స్ ఇంకా పెరుగుతున్న కొద్దీ ఈ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తే ఆ ఇన్ఫ్లేషన్ ఇంకా పెరిగే రిస్క్ ఉన్నది అనేది వాళ్ళ మైండ్లో ఉంటుంది కదా. పవల్ గారు ఏం చేస్తారు? జాబ్ మార్కెట్ని కాపాడతారా లేక ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తారా? దిస్ ఈజ్ బిగ్ డైలమా. ఫెడ్ తాలూకా మీటింగ్ నెక్స్ట్ మంత్ అండి, సెప్టెంబర్లో ఉన్నది. సో అప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తారా లేదా ఏంటి, ఈ మధ్యలో ఇంకా వచ్చే డేటాని ఎలా తీసుకుంటారు ఏంటి అనే ఒక స్పెక్యులేషన్స్ మార్కెట్లో నడుస్తూ ఉంటాయి. నెక్స్ట్ మన ఇండియన్ సిపిఐ డేటా ప్రకారం చూస్తే మార్కెట్లో ఇంత టెన్షన్ మధ్యలో ఇండియన్ ఎకానమీకి ఒక సూపర్ గుడ్ న్యూస్ వచ్చిందండి. ఎస్, ఇండియా సిపిఐ డేటా ఈ జూలైలో 8 ఇయర్లోకి పడిపోయింది. ఈ నెంబర్ మార్కెట్ అనుకున్న దానికన్నా చాలా బెటర్గా వచ్చిందండి. అయితే మిగతా సిచ్యువేషన్స్ అవన్నీ అసెడ్ రష్యా యుక్రెయిన్ టెన్షన్, రష్యా యూఎస్ తాలూకా మీటింగ్ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల దీని తాలూకా ఇంపాక్ట్ పెద్ద కనబట్లేదు. బట్ మంచి న్యూస్ ఇది. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో చెప్పాలి అంటే 1.55% పడిపోయిందండి. ఇది జూన్ 2017 తర్వాత లోయెస్ట్ లెవెల్. మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంతా 1.76% అలా ఉంటుంది అనుకున్నారు, బట్ 1.55% వచ్చింది. ఈ ఇన్ఫ్లేషన్ ఎందుకు ఇంత గట్టిగా పడ్డది అంటే మెయిన్ హీరో ఈజ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఫుడ్ ప్రైసెస్ ఈ నెల పెరగడం కాదు కదా, తగ్గాయి అనమాట. అండ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ -1.76%, అంటే అర్థమైంది కదా, తగ్గింది. దీనికి కారణం మంచి క్రాప్స్ రావడం అండ్ గవర్నమెంట్ దగ్గర సఫిషియెంట్ ఫుడ్ స్టాక్స్ ఉండడం, ఇలాంటివని చెప్తున్నారు. నా ఈ డేటా ఆర్బీఐకి ఏం చెప్తుంది? ఆర్బీఐ అఫ్కోర్స్ నెక్స్ట్ అక్టోబర్ తాలూకా ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయాలా లేదా అనే దానికి ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తుందని చాలామంది అనుకుంటున్నారు, బట్ డేటా కూడా ఇంపార్టెంట్ కదా. అయితే ఎక్స్పర్ట్స్ పరంగా మాట్లాడుకుంటే ఎస్ కట్ చేస్తారు అని చాలామంది అంటున్నారు. అండ్ కొంతమంది అయితే వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండడమే మంచిదని కొంతమంది అంటున్నారు. బట్ ఇంకా టైం ఉన్నది కాబట్టి చూద్దామండి. బట్ ఇన్ఫ్లేషన్ పరంగా మాట్లాడుకుంటే మంచి న్యూస్ ఇది. నెక్స్ట్ సుజలాన్ పరంగా మాట్లాడుకుంటే నిన్న కొంచెం చెప్పుకున్నాం అండ్ ఇవాళ డీటెయిల్గా చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఈ సుజలాన్ తాలూకా కన్సాలిడేటెడ్ రెవెన్యూ 55% పెరిగిందండి. ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే 55% పెరిగింది. అండ్ అలాగే ఇందులో విండ్ టర్బైన్ సెగ్మెంట్ తాలూకా గ్రోత్ 67% పెరిగింది. అండ్ ఫౌండరీ అని మిగతా వాటి కొంచెం పెరిగింది. నెట్ ప్రాఫిట్ పరంగా చూసుకుంటే నెట్ ప్రాఫిట్ కూడా ఒక 7.2% పెరిగిందండి. నెక్స్ట్ ఎబిట్టా పరంగా చూసుకుంటే ఇది ఒక 60% అలా పెరిగింది. నెట్ ప్రాఫిట్ పరంగా చూసుకుంటే ఇది కూడా బాగానే పెరిగింది అనమాట. సో నంబర్స్ అని బాగానే వచ్చాయి. అయితే అనలిస్ట్ తాలూకా కన్సర్న్స్ ఏంటి అంటే సీక్వెన్షియల్ డిక్లైన్. లాస్ట్ క్వార్టర్తో పోల్చుకుంటే Q4 ఆఫ్ FY25తో పోల్చుకుంటే తగ్గింది కదా. ఏది చూసినా సరే Q4 ఆఫ్ FY25తో పోల్చుకుంటే తగ్గిందా లేదా? ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే బాగానే ఉన్నది, బట్ సీక్వెన్షియల్ చూసుకుంటే కొంచెం తగ్గిందండి. లాస్ట్ క్వార్టర్లో ఏంటంటే ఒక 600 crores రైట్ బ్యాక్ చేయడం వల్ల ప్రాఫిట్ అనేది కొంచెం పెరిగిందనమాట. అది కూడా మీరు చూస్తూ ఉండాలి. లాస్ట్ క్వార్టర్ ఈ క్వార్టర్ తగ్గింది అనే దానికన్నా లాస్ట్ క్వార్టర్ ఒక 600 crores తాలూకా రైట్ బ్యాక్ చేయడం వల్ల పెరిగింది. అండ్ ఇంకొకటి అవ్వడానికి ఇవన్నీ పెరిగినా సరే నువామా లాంటి బ్రోకరేజెస్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళు సుజలాన్లో రెవెన్యూ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక 6% తగ్గింది అని చెప్తున్నారు. సో ఈపీసీ మిక్స్లో కొంచెం సాఫ్ట్వేర్ రియలైజేషన్స్ వచ్చాయి. అంటే ఎక్కువ మార్జిన్స్ వచ్చేదానికన్నా తక్కువ మార్జిన్స్ వచ్చే దాంట్లో ఎక్కువ రెవెన్యూస్ వచ్చాయి అని చెప్పి అంటున్నారు. అండ్ సిఎఫ్ఓ తాలూకా రెసిగ్నేషన్ గుర్తున్నది కదా. ఈ కంపెనీ గ్రూప్ సిఎఫ్ఓ మిస్టర్ హిమాన్సు మోడీ గారు August 31, 2025 నుంచి రిజైన్ చేసేస్తున్నారు. ఆయన ఈ కంపెనీ ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్లో చాలా కీ రోల్ అనేది ప్లే చేశారండి. ఇది ఒక కన్సర్నింగ్ పాయింట్. అండ్ అలాగే అనలిస్టులు చెప్తుంది ఏంటంటే కంపెనీ ఇన్స్టాలేషన్ కొంచెం డిలే ఫేస్ చేస్తుంది. అంటే ట్రాన్స్మిషన్ అని, ల్యాండ్ ఇష్యూస్ అని వీటి వల్ల డిలేస్ ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్తున్నారు. మెయిన్గా నువామా రిపోర్ట్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఏంటనేది చూస్తే మేనేజ్మెంట్ స్టెబిలిటీ మీద మాత్రం కొంచెం దృష్టి పెట్టాలండి. ఆ సిఎఫ్ఓ కొత్త సిఎఫ్ఓని ఎవరో తీసుకొస్తారని చెప్పి మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఆ కొత్త సిఎఫ్ఓ ఎవరు, ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి, ఆయన ఏం చేయగలరు, మేనేజ్మెంట్ ఆర్ఎల్స్ అనలిస్టులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ చూస్తూ ఉండాలి. అండ్ అలాగే వాల్యుయేషన్స్ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడున్న వాల్యుయేషన్ ప్రకారం ఏంటంటే అప్సైడ్ పొటెన్షియల్ మరీ ఎక్కువ లేనట్టే ఉన్నది అని చెప్పి అనలిస్టులు అనేది అంటూ ఉన్నారు.
సో ఇలాగ ప్రాజెక్ట్స్ అవి వస్తూ ఉండి అండ్ మెయిన్గా ఇన్స్టలేషన్ డిలేస్ ఏమీ లేకుండా ఇన్స్టలేషన్స్ బాగానే అయిపోతూ అండ్ ఆ కొత్త CFO ఎవరు, ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి అనేది మొత్తం చూసుకుంటే మార్కెట్కి కొంచెం ఒక క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవన్నీ మీరు కూడా దృష్టి పెట్టుకుంటూ ఉండండి. ఇంకా అలాగే RVNL కోసం మాట్లాడుకుంటే నిన్న మనం మాట్లాడుకున్నాం కదండి, బ్యాడ్ రిజల్ట్స్ అంటే ఇంకా వేరే వర్డ్ లేదనమాట దీనికి చెప్పడానికి. అయితే వీళ్ళ సైడ్ నుంచి కొంచెం పాజిటివ్ ఆర్ఎల్స్ హోప్ఫుల్ పాయింట్స్లో చెప్పాలి అంటే RVNL వందే భారత్ ట్రైన్స్ ఏవైతే ఉన్నదో ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది కదా, రష్యాకి చెందిన 2 కంపెనీస్తో కలిసి కైనెట్ రైల్వే సొల్యూషన్స్ అని వీటితో కలిసి జాయింట్ వెంచర్ అనేది ఫామ్ చేసింది. నా ఈ జాయింట్ వెంచర్లో ఇప్పటి వరకు ఒక రష్యన్ కంపెనీ మెట్రో వ్యాగన్ మ్యాష్ అని చెప్పి దానికి 70% షేర్ ఉన్నది, ఇంకో రష్యన్ కంపెనీకి ఒక 5% షేర్ అండ్ RVNLకి జస్ట్ 25% మాత్రమే షేర్ ఉండేదండి. అయితే ఇప్పుడు కొత్త అప్డేట్ ఏంటంటే వాళ్ళు ఇంటర్నల్గా ఈ మెట్రో వ్యాగన్ వ్యాష్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి 35% స్టేక్ ఉన్నది, లోకోమోటివ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నదో దీనికి 40% స్టేక్ వచ్చింది అండ్ RVNL అన్చేంజ్డ్ 25% ఉన్నదనమాట. ఇదెందుకు ఇంపార్టెంట్ అంటే ఈ మొత్తం జియోపొలిటికల్ ఇష్యూస్లో ఏంటంటే ఆ జియోపొలిటికల్ ఇష్యూ ఈ జేవీ మీద రాకుండా ఉండడానికి రష్యన్ పార్ట్నర్స్ వాళ్ళే రీషఫల్ చేసుకుంటున్నారు. అంటే ఇదొక స్మార్ట్ అండ్ స్ట్రాటజిక్ మూవ్ అనమాట. ఈ ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతూ ఉండడానికి వాళ్ళే అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకుంటూ వస్తున్నారు. సో అదొక గుడ్ న్యూస్ టైపే అనుకోవచ్చు కదా, ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుంది, జియోపొలిటికల్ ఇష్యూస్ ఉన్నా సరే ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుంది అంటే ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేది ఇస్తున్నారు అనేది ఒక గుడ్ న్యూస్. అయితే నిన్న అన్నట్టు ఈ RVNLకి ఈ ఒక్క క్వార్టర్లోనే ప్రాబ్లమా లేక ఫర్దర్ క్వార్టర్స్లో కూడా ఇలాగ రెవెన్యూస్ అని ప్రాఫిట్స్ అని తగ్గుతాయా లేదా అనేది అదేంది కదా. కొంతమంది అనలిస్టులు అయితే కొంతవరకు డివైడెడ్గా ఉన్నారు. కొంతమంది ఏంటంటే లేదు నెక్స్ట్ క్వార్టర్స్ బాగుంటాయి అంటున్నారు, కొంతమంది ఏంటంటే లేదు కొంచెం ఇలాగే షార్ట్ టర్మ్లో ఆర్ఎల్స్ మీడియం టర్మ్లో కూడా ఇలాంటి పెయిన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కొంతమంది అంటున్నారు. నెక్స్ట్ పేటీఎం కోసం మాట్లాడుకుంటే పేటీఎం ఈజ్ బ్యాక్ ఇన్ ద గేమ్ అనుకోవచ్చు అండి, ఎందుకంటే RBI ఒక పెద్ద గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పేటీఎం తాలూకా సబ్సిడరీ పేటీఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో దీనికి ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్గా తయారవడానికి ఇన్ ప్రిన్సిపల్ ఆథరైజేషన్ ఇచ్చింది RBI. నవంబర్ 2022లో అలాగా RBI పేటీఎంని కొత్తగా ఆన్లైన్ మర్చెంట్స్ని ఆన్బోర్డ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగిందండి. అండ్ దాని తర్వాత ఈ కొత్త ఆథరైజేషన్ వల్ల ఏంటంటే ఆ RBI బ్యాన్ తీసేసినట్టే, అంటే పేటీఎం ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆన్లైన్ మర్చెంట్స్ని అగ్రెసివ్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా పెద్ద రిలీఫ్ అనుకోవచ్చు అండి. కానీ దీంతో పాటు RBI ఒక కండిషన్ పెట్టింది, పేటీఎం 6 నెలల్లో ఒక డీటెయిల్ సిస్టమ్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఆడిట్ చేసి ఆ రిపోర్ట్ RBIకి సబ్మిట్ చేయాలి. ఒకవేళ అలాంటి రిపోర్ట్ బాగా సబ్మిట్ చేయకపోయినా లేక అందులో కూడా ఫ్లాస్ ఏమైనా కనిపించినా మళ్ళీ RBI ఆ బ్యాన్ ఏదో చేసే ఛాన్సెస్ ఉండొచ్చు అనుకుంటాను. సో అనలిస్టులు అయితే కొంచెం పాజిటివ్గా ఉన్నారండి, ఈ డెవలప్మెంట్ మీద అనలిస్టులు అయితే పాజిటివ్గా ఉన్నారు. సిటీ అని బర్న్స్టీన్ అని వీళ్ళందరూ పాజిటివ్గానే ఉన్నారు అండ్ వాళ్ళ రిపోర్ట్స్ అవన్నీ మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు. అయితే మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే మేజర్ రెగ్యులేటరీ క్రౌడ్ ఏదైతే ఉన్నదో ఇది క్లియర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి వీళ్ళ తాలూకా ఫోకస్ గ్రోత్ మీద ఎంతవరకు రానుంది ఏంటి అనేది చూస్తూ ఉండాలి. హయ్యర్ మార్జిన్స్, ఒక అనలిస్ట్ పాయింట్అవుట్ చేసినట్టు స్మాలర్ మర్చెంట్స్ని ఆన్బోర్డ్ చేసుకుంటూ వీళ్ళ తాలూకా ప్రాఫిటబిలిటీ లాంగ్ రన్లో ఎంతలా పెంచుకుంటారు ఏంటి అనేది చూస్తూ ఉండాలి. అలాగే ఇవాళ సోలార్ ప్యానల్ స్టాక్స్ అని సోలార్ సెల్ స్టాక్స్ అని కొంచెం ప్రెజర్ని ఫేస్ చేసాయి, వ్యారీ ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీస్ ఇలాంటివి. దీని తాలూకా సింపుల్గా ఒక లైన్లో చెప్పాలి అంటే US తాలూకా అటాక్ అనే చెప్పొచ్చు. న్యూస్ ఏంటంటే US డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఏదైతే ఉన్నదో యాంటీ డంపింగ్ డ్యూటీ అని కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఇది స్టార్ట్ చేసింది. సోలార్ సెల్స్ ఇంపోర్ట్ ఏవైతే ఇండియా నుంచి USలోకి జరుగుతున్నాయో వాటి మీద యాంటీ డంపింగ్ డ్యూటీ అని కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి స్టార్ట్ చేసిందండి. యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఒక దేశం తమ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కన్నా తక్కువ ప్రైస్కి ఇంకొక దేశంలో అంటే USలో అమ్మితే దాన్ని డంపింగ్ అంటారు. ఈ డంపింగ్ వల్ల ఏంటంటే లోకల్ US కంపెనీస్ నష్టపోతాయి అనమాట. సో దాన్ని ఆపడానికి US గవర్నమెంట్ ఆ ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ మీద ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తుంది, అదే యాంటీ డంపింగ్ డ్యూటీ. నా ఈ కేసులో US కామర్స్ డిపార్ట్మెంట్ ఒక అలిగేషన్ ఏంటంటే ఇండియన్ సోలార్ సెల్స్ని 123% డంపింగ్ మార్జిన్తో USలో అమ్ముతోంది. సో ఇది చాలా సీరియస్ అలిగేషన్ అని చెప్పి అంటున్నారు. దీనివల్ల వ్యారీ ఎనర్జీస్కి ప్రాబ్లం ఏంటండి, ఈ కంపెనీ తాలూకా టోటల్ ఆర్డర్ బుక్, వ్యారీ ఎనర్జీస్ తాలూకా టోటల్ ఆర్డర్ బుక్ 49,000 crores, అందులో 41.3% ఎక్స్పోర్ట్సే. అండ్ లాస్ట్ క్వార్టర్లో ఒక పెద్ద ఆర్డర్ గురించి మాట్లాడుకున్నాం మనం, 2.23 GW తాలూకా ఆర్డర్ ఒకటి వచ్చింది అని చెప్పి, అది US బేస్డ్ కస్టమరే అండి. సో ఈ కంపెనీ US మార్కెట్ మీద హెవీగా డిపెండ్ అయి ఉన్నది అండ్ ఇప్పుడు డైరెక్ట్ ట్రేడ్ ఇన్వెస్టిగేషన్ మీద ఫేస్ అవుతుంది కాబట్టి ఈ స్టాక్కి కొంచెం అన్సర్టనిటీ పెరిగినట్టే అండి. సో యాజ్ ఆఫ్ నౌ చెప్పాలంటే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్కి చెప్పాలంటే ఇది ఒక రెడ్ ఫ్లాగ్ లాంటిదే, ఇక్కడ నుంచి బయట పడనుందా లేదా. ఒకటేంటి US వీల్ మీద వేస్తున్న టారిఫ్స్ అని ఆ ఇన్వెస్టిగేషన్ అని పక్కకు తీసి నార్మల్ చేయాలి, లేదు అంటే US మార్కెట్స్ ఆల్మోస్ట్ లైక్ స్ట్రింక్ అయిపోయింది దీనికి అనిపించినప్పుడు వేరే మార్కెట్స్లోకి ఎలా వెళ్ళగలదు, వేరే మార్కెట్స్ నుంచి ఎలాగా వీళ్ళ తాలూకా రెవెన్యూస్ తీసుకురాగలదు, మార్జిన్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోగలదు ఏంటి అనేది మేనేజ్మెంట్ స్వయంగా వచ్చి చెప్పాలి. సో ఇదండి ఈ వీడియో. అసెడ్ రేపు ఎవరైనా పొజిషన్స్ ఓపెన్ చేయాలి అనుకుంటే మాత్రం ఎల్లుండి జరగబోయే US అండ్ రష్యా మధ్యన మీటింగ్ గురించి ఆలోచించండి. ఒకవేళ పాజిటివ్గా జరిగితే ఏమవచ్చు, నెగిటివ్గా జరిగితే ఏమవచ్చు అనేది ఆలోచించుకొని మీరు ఎటువైపు ఉంటున్నారు, ఆ వైపు పొజిషన్ తీసుకోవడం మంచిదా కాదా, ఉన్న రిస్క్ ఏంటి అనేది మొత్తం ఆలోచించుకొని అప్పుడు మీ డెసిషన్ మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. బట్ బిగినర్స్కి నేను చెప్తుంది ఏంటంటే ప్లీజ్ అవాయిడ్, రేపు కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయండి.
సో ఈ మీటింగ్స్ అని అవి ఇవి మొత్తం సర్దుబడిన తర్వాత సండే ఒక వీడియో చేసుకుందాం మనం. నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ఎలా ఉండొచ్చు, దాని మీద ఏ ఫ్యాక్టర్స్ ఎక్కువ ప్రభావం చేయనున్నాయి ఏంటి అనేది సండే వీడియో చేసుకుందాం అండి. ఈ లోపల శుక్రవారం, శనివారం కూడా మంచి వీడియోస్ రానున్నాయి. మిస్ అవ్వకుండా చూడండి ఆ వీడియోస్. జై హింద్.